से आए अपने
ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. गुड मॉर्निंग. बाबा जपतर मीठे बच्चे, इस बेहद के नाटक में तुम आत्माओं को अपना अपना पार्ट मिला हुआ है। अभी तुम्हें ये शरीर रूपी कपड़े उतार घर जाना है, फिर नए राज्य में आना है. బాబా చెప్తారు, ఇప్పుడు ఈ బేహద్ నాటకంలో మన అందరూ ఆత్మలకు మనదే ఒక పార్ట్ దొరికింది. అందరికీ వేరే వేరే పార్ట్ వాళ్ళదే దొరికింది. ఇప్పుడు ఈ శరీర రూపీ డ్రెస్ తీసేసి వాపస్ ఇంటికి పోవాలి. మళ్ళీ కొత్త రాజ్యంలో రావాలి మనం. ఇది ఎసెన్స్. మరి ప్రశ్న, बाप कोई भी कार्य प्रेरणा से नहीं करते, उनका अवतरण होता है. ये किस बात से सिद्ध होता है? ప్రశ్న ఏమంటే, తండ్రి ఏ కార్యం కూడా ప్రేరణతో చేయరు, అయితే వాళ్ళ అవతరణ అవుతుంది. ఇది ఏ విషయం నుంచి, ఏ మాట నుంచి సిద్ధ అవుతుంది? उत्तर, बाप को कहते ही है करण करावनहार. प्रेरणा का तो अर्थ है विचार. तो प्रेरणा से कोई भी नई दुनिया की स्थापना नहीं होती है. बाप बच्चों से स्थापना कराते हैं, कर्मेंद्रियों बिगर कुछ भी नहीं करा सकते, इसलिए उन्हें शरीर का आधार लेना होता है. అంటే శివ బాబా కరణ్ కరావన్హార్. కరణ్ కరావన్హార్ అంటే చేయించేవాడు, చేసి చేయించేవాడు. ప్రేరణ అంటే అర్థం ఏమంటే విచారం. తో విచారంతో ఏ పని జరగదు. బాకీ ఇక్కడ ఈ భూమిలో అవతరణ అయ్యి బిడ్డల ద్వారా స్థాపన చేయించేది. కర్మేంద్రియాల ద్వారా చొప్పి చేయిస్తున్నారు బాబా. అందువల్ల శరీరాన్ని ఆధారం తీసుకుంటారు, అంటే అవతరణ అవుతారు అని అర్థం. ఓం శాంతి. रूहानी बच्चे रूहानी बाप के सामने बैठे हैं. गोया आत्माएं अपने बाप के सन्मुख बैठी है. आत्मा ज़रूर जिस्म के साथ ही बैठी है, बैठेंगे ना जिस्म के साथ. बाप भी जब जिस्म में आते हैं तब ही सन्मुख होते हैं. इसको कहा जाता है आत्मा परमात्मा अलग रहे बहुकाल. तो तुम बच्चे समझते हो ऊंचे से ऊंचे बाप को ही ईश्वर, प्रभु, परमात्मा भिन्न भिन्न नाम दिए जाते. तो परमात्मा कभी लौकिक बाप को नहीं कहा जाता है. అంటే ఇక్కడ శివ బాబా చెప్తారు, ఆత్మిక బిడ్డల ముందు ఆత్మిక తండ్రి వచ్చి కూర్చున్నారు. ఆత్మిక తండ్రి ముందు ఆత్మిక బిడ్డలు కూర్చున్నారు. అంటే ఇక్కడ ఆత్మలు తన తండ్రి ముందు కూర్చున్నారు. ఆత్మ ఈ శరీరం ద్వారానే కూర్చుంది. శివ బాబా కూడా ఈ శరీరం తీసుకుంటారు, దాని ద్వారానే మన సన్ముఖంలో వచ్చినారు. అందువల్ల ఈ గాయన ఉంది, ఆత్మ మరి పరమాత్మ వేరే అయ్యి చాలా రోజులైంది, మరి సుందర్ మిలన్ అవుతుంది ఈ దళాలి రూపంలో, అట్లా అని గాయన ఉంది. అయితే పరమాత్మనే అందరూ వెరైటీగా పిలుస్తారు. వాస్తవంగా శ్రేష్టాది శ్రేష్ఠ పరంపిత పరమాత్మ మన తండ్రి
ఆ తండ్రిని కొందరు ఈశ్వరుని చెప్తారు, కొందరు ప్రభువుని చెప్తారు, కొందరు పరమాత్మ అని చెప్తారు, ఇట్లా వేరే వేరేగా చెప్తారు. అయితే లౌకిక తండ్రిని ఎప్పుడు పరం పిత అని చెప్పం. परम पिता शिव बाबा, तो सिर्फ परम पिता लिखा तो कोई हर्जा नहीं। परम पिता अर्थात वो सभी का पिता एक है. परम पिता అని కూడా రాయొచ్చు మనం, పర్వాలేదు. ते परम पिता అంటే అందరికీ తండ్రి అని అర్థం. बच्चे जानते हैं हम परम पिता के साथ बैठे हैं. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని ఎవరు వెంట కూర్చున్నారు? పరం పిత వెంట కూర్చున్నారు. तो परम आत्मा परम पिता అంటే हम आत्माएं शांति धाम के रहने वाली है. परम पिता और आत्माएं, परम पिता మరి మన అందరూ ఆత్మలు శాంతి ధామ్లో ఉండేవాళ్ళు. यहाँ पार्ट बजाने आते हैं. सतयुग से लेकर कलयुग के अंत तक पार्ट बजाया. ये हो गई नई रचना. అంటే మనం ఇక్కడ పార్ట్ చేసానికి వచ్చినాం. సత్యుగ నుంచి కలియుగ అంత సమయం వరకు పార్ట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఇది కొత్త రచన అవుతూ ఉంది. रचता बाप ने समझाया है कि तुम बच्चों ने ऐसे पार्ट बजाया, आगे ये नहीं जानते थे कि हमने 84 जन्म का चक्र लगाया. अभी तुम बच्चों से ही बाप बात करते हैं, जिन्होंने 84 जन्म का चक्कर लगाया. तो सब तो 84 जन्म नहीं ले सकते हैं. ये समझाना है कि 84 का चक्र कैसे फिरता है. అంటే తండ్రి రచయిత ఇప్పుడు వచ్చినారు. అంటే ఇప్పుడు మనం ఇదాన్ని తెలుసుకున్నాం, 84 జన్మాని చక్రం. భక్తి మార్గంలో ఉండేటప్పుడు మనకి ఇదాన్ని విషయాలు తెలిసే ఉండలేదు. ఎప్పుడైనా విన్నారా ఈ సమాచారాలంతా? ఎప్పుడు మనం వినలేదు. మనం ఎన్ని జన్మాలు ఎట్లా తీసుకున్నాం ఏమి అదంతా పట్టించుకునే లేదు. అయితే ఇప్పుడు శివబాబా వచ్చి మనకు చెప్పినారు మనం ఎట్లా 84 జన్మాని చక్రంలో వస్తాం అట్లా అని. అంటే 1,00,000 సంవత్సరాని మాటలు లేదు, ఇది 5,000 సంవత్సరాల్లోనే 84 జన్మ అని మాట ఉంటుంది. ఇది కూడా వేరే వాళ్ళకి చాలా బాగా చెప్పాలి. तो మనందరూ దీంట్లో ఈ డ్రామాలో పార్ట్ దారి. ऊंचे थे ऊंचे भगवान का भी విచిత్ర పార్ట్ है. ఈ డ్రామాలో శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ది కూడా చాలా విచిత్రమైన పార్ట్ ఉంది. ब्रह्मा और विष्णु का भी ब्रह्मा और विष्णु का विचित्र पार्ट नहीं कहेंगे. दोनों ही 84 का चक्र लगाते हैं. शिव बाबा ఒకరిదే విచిత్ర పార్ట్, తనకు చిత్రమే లేదు, వేరే వాళ్ళ శరీరంలో వచ్చి పార్ట్ చేస్తారు. అయితే బ్రహ్మ మరి విష్ణువుకు విచిత్ర పార్ట్ అని చెప్పం. అంటే బ్రహ్మ అయినా సరే విష్ణు అయినా సరే ఇద్దరు ఒకటే. అయితే 84 జన్మ అని మాట వాళ్ళది ఉంది. बाकी शंकर का पार्ट इस दुनिया में तो नहीं. त्रिमूर्ति में दिखाते हैं स्थापना विनाश पालना, चित्रों पर समझाना होता है. అంటే శంకర్ది ఏమి ఇక్కడ డైరెక్ట్ పార్ట్ లేదు. శంకర్ అంటే మీకు అర్థమైందా? అది సైలెన్స్ పవర్. శంకర్ అంటే యోగ శక్తి. దాని ద్వారా ఎట్లా మనం వికర్మం మన పాప అంతా భస్మ అవుతుంది, తర్వాత ఈ సృష్టి పరివర్తన అవుతుంది, మహాపరివర్తన అవుతుంది. సో త్రిమూర్తిలో ఈ మూడుని చూపించినారు, స్థాపన వినాశ్ పాలన. సో ఈ చిత్రం కూడా మనకు బాగా చెప్పాలి వేరే వాళ్ళకి. చిత్రంతో దిఖాతే హో उस पर समझाना है. संगम युग पर पुरानी दुनिया का विनाश तो होना ही है. అంటే ఈ చిత్రాన్ని చూపించి కూడా చెప్పాలి ఈ సంగం యుగాల పాత సృష్టి ఏముందో అది వినాశం కావాలి, గ్యారంటీ వినాశం అయిపోతుంది. प्रेरक अक्षर भी रॉन्ग है. जैसे कोई कहते हैं आज हमको
बाहर जाने की प्रेरणा नहीं है. ప్రేరణ మన విచారే. అంటే ప్రేరకుని చెప్పకూడదు, ఎవరు వాళ్ళకు విచారించేది. అయితే ప్రేరణ అంటే అర్థం ఏమంటే విచారం. ఎట్లా కొందరు చెప్తారు, నాకు ఈరోజు బయట పోయే విచారమే లేదు అంటే ప్రేరణనే లేదు అని చెప్తారు. అర్థమైందా? ప్రేరణ అంటే విచారం. प्रेरणा का कोई और अर्थ नहीं है. परमात्मा कोई प्रेरणा से काम नहीं करते. न प्रेरणा से ज्ञान मिल सकता है. बाप आते हैं इन कर्मेंद्रियों द्वारा पार्ट बजाने के लिए. అంటే ప్రేరణ ద్వారా ఏ పని చేస్తారు బాబా? ఏ పని లేదు. అంటే పైన కూర్చొని విచారం చేస్తే మనకేమైనా జ్ఞానం అర్థమవుతుందా? పరమాత్మ 5000 సంవత్సరం కూడా పైన కూర్చున్నారు. పరమాత్మ లోపల ఎన్ని విచారాలు ఉంటే మనకేమైనా అర్థమవుతుందా? లేదు. అందుకే బాబా చెప్తారు, నేను ఇక్కడ వచ్చి ఈ కర్మేంద్రియాల ద్వారా పార్ట్ చేస్తాను. అందుకే కరణ్ కరావన్ హార్ని చెప్తారు బాబాని. కరణ్ కరావన్ అంటే బిడ్డల ద్వారా చేయించే పని చేస్తారు. శరీరం లేదంటే చేయించేది ఎట్లా? సో ఈ మాటలంతా మనుషులకు ఏమీ అర్థం కాదు. ఊరికే వాళ్ళు ఈశ్వర్ ప్రేరణ అని చెప్తారు. తో నా ఈశ్వర్ బాప్కో జాన్తే హై. ఏమీ తెలీదు, ఏ విషయాలను తెలీదు, ఈశ్వర్ ఎవరు అని కూడా తెలియదు. ऋषि मुनि आदि कहते थे हम ईश्वर को नहीं जानते, न आत्मा को न परमात्मा को कोई जानते नहीं हैं. कोई में भी ये ज्ञान नहीं. बाप है मुख्य क्रिएटर डायरेक्टर. डायरेक्शंस भी देते हैं ना, श्रीमत देते हैं. ये ऋषि मुनिलुगु సరి ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ఏమీ తెలీదు, ఏ ప్రకారమైన జ్ఞానం లేదు. తో శివ బాబా ఈ నాటకంలో ముఖ్య క్రియేటర్ డైరెక్టర్. డైరెక్టర్ అంటే డైరెక్షన్స్ ఇస్తారు. డైరెక్షన్స్ అంటే శ్రీమతం, మనకు శ్రీమతం ఇస్తారు బాబా. తో మనుష్यों की बुद्धि में तो सर्वव्यापी का ज्ञान है. तुम समझते हो बाबा हमारा बाबा है. वो लोग सर्वव्यापी कह देते हैं तो बाप समझ ही नहीं सकते. అంటే మనుషులు సర్వవ్యాపి అంటే వాళ్ళని తండ్రిని తెలుసుకునేని కాదు, అంటే తండ్రిది అనుభవం కాదు. సర్వవ్యాపి అంటే తండ్రిని ఎట్లా అనుకుంటారు? ఏమైనా ఈ స్టూల్ మన తండ్రియా, ఇది ఏదైనా మన తండ్రియా? లేదు. అందుకే బాబా చెప్తారు సర్వవ్యాపి అంటే రాంగ్. तो तुम समझते हो ये बेहद का बाप की फैमिली है. सर्वव्यापी कहने से फैमिली का खुशबू नहीं आता है. उसको कहा जाता है निराकार शिव बाबा. निराकार आत्माओं का बाबा है. शरीर है तब आत्मा बोलती है कि बाबा. बिगर शरीर तो आत्मा बोल नहीं सकती है. అంటే శివ్ బాబా సర్వవ్యాపి కాదు. సర్వవ్యాపి అంటే ఈ ఫ్యామిలీది ఫీలింగ్సే రాదు. ఇది ఫ్యామిలీ, నిరాకార ఆత్మ, నిరాకార పరమాత్మ. సో ఇక్కడ బాబా అని చెప్తాం మనం, శివ్ బాబాని. ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతుంది, బాబా అని చెప్తుంది. శరీరం లేదంటే ఎవరు మాట్లాడేదానికి కాదు, పరమాత్మ కూడా మాట్లాడేదానికి కాదు శరీరం లేదంటే. సో ప్రకృతి ఆధారం తీసుకుంటారు భగవాన్ కూడా మాట్లాడేదానికోసం. भक्ति मार्ग में बुलाते हैं, समझते हैं वो बाबा दुख करता सुख करता है. सुख मिलता है सुखधाम में, तो शांति मिलती है शांतिधाम में. అంటే భక్తి మార్గంలో కూడా పరమాత్మని పిలుస్తారు, చెప్తారు దుఃఖహర్త సుఖకర్త. సుఖ దొరుకుతుంది పరమాత్మ దగ్గర ఉండి. అంటే సుఖధాంలో సుఖం ఉంటుంది, శాంతిధాంలో శాంతి ఉంటుంది. ఇప్పుడు ఉండే ప్రపంచంలో ఏముంది? దుఃఖమే, దుఃఖం ఎక్కువ ఉంది. तो ये ज्ञान तुमको मिलता है संगम पर, पुराने और नए के बीच में. ఈ జ్ఞానం మనకు సంగమ యుగాల్లో దొరుకుతుంది, పాత సృష్టి కొత్త సృష్టికు మధ్యలో. तो बाप आते ही हैं,
तब जब नई दुनिया की स्थापना और पुरानी दुनिया का వినాశ होना है. భగవాన్ వచ్చేదే అప్పుడే. కొత్త ప్రపంచం స్థాపన, పాత ప్రపంచం వినాశం అయ్యే ఆ టైంలోనే శివబాబా ఈ ప్రపంచంలో అవతరణ అవుతారు. पहले हमेशा कहना चाहिए नई दुनिया की स्थापना, पहले पुरानी दुनिया का विनाश कहना రాంగ్ है. అంటే మొదట్లో తయారు కావాలన్నా లేదా, తర్వాతనే వినాశం అవుతుంది. సో ఇది ఇట్లా చెప్పేది రైట్. మొదట్లో కొత్త ప్రపంచాన్ని స్థాపన అని చెప్పాలి, మళ్ళా చెప్పాలి పాత ప్రపంచాన్ని వినాశం. మొదట్లోనే వినాశం అయిన తర్వాత స్థాపన ఎక్కడ చేస్తారు? సో ఈ సంగం యుగంలో వచ్చి చేస్తారంటే వినాశానికి ముందు వచ్చి స్థాపన కార్యం జరుగుతూ ఉంది. पहले हमेशा कहना चाहिए नई दुनिया की स्थापना, राइट आदि. तो अभी तुमको बेहद का नाटक की नॉलेज मिली है. जैसे उस नाटक में एक्टर्स आते हैं तो घर से साधारण कपड़े पहन करके आते हैं, फिर नाटक में आकर कपड़े बदलते हैं, फिर नाटक पूरा हुआ तो कपड़ा उतार करके घर जाते हैं. यहाँ तुम आत्माओं को घर से अशरीरी आना होता है. यहाँ आकर के ये शरीर रूपी कपड़े पहने हैं. हर एक को अपना अपना पार्ट मिला है. यह है बेहद का नाटक. अभी ये बेहद की सारी दुनिया पुरानी हो गई, फिर होंगी नई. ये बहुत छोटा है. అంటే ఇక్కడ ఇట్లా ఈ యాక్టర్స్ అందరూ వస్తారు, ఇంట్లో ఉండి వాళ్ళ సాధారణ డ్రెస్ వేసుకొని వస్తారు. మరి నాటకానికి కోసం డ్రెస్ మార్చుకుంటారు. నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాత డ్రెస్సే వేసుకొని ఇంటికి పోతారు. ఆ విధంగా మనం కూడా పరంధాం నుంచి అశరీరిగా ఉంటాం. పరంధాంలో అక్కడి నుంచి ఇక్కడ వచ్చి శరీర రూపీ డ్రెస్ వేసుకున్నాం. ఇప్పుడు వాపస్ పోయేటప్పుడు ఈ డ్రెస్ని ఇక్కడే బదిలేసి ఎట్లా వచ్చినామో అట్లా పోవాలి. అయితే మొదట్లో కొత్త సృష్టి ఉండింది. అప్పుడు ఏముండింది? ఇక్కడ అందరికీ వాళ్ళ పార్ట్ ఏమో దొరికింది. ఇది బేహద్ నాటకం. ఈ నాటకంలో కొత్త సృష్టి చిన్నగా ఉంటుంది. वो बहुत छोटा था, एक धर्म था. तुम बच्चों को इस पुरानी दुनिया से निकाल फिर हद की दुनिया में नई दुनिया में जाना है. అంటే బాబా చెప్తారు ఈ పాత ప్రపంచం దీని నుంచి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి పరంధాం పోయి మళ్ళీ చిన్నగా ఉండే ప్రపంచం దానికి వస్తాం. అంటే కొత్త ప్రపంచం ఇంత ఎక్కువ పెద్దగా ఉండదు. అంటే భూమి ఏమో ఇంతే ఉంటుంది, కానీ మనుషులు తక్కువ ఉంటారు. మరి భారతదేశంలోనే అన్నీ ఎక్కువ ఉంటుంది, మిగతా అన్ని దేశాలు సముద్రం కింద ఉంటుంది. అందుకే దాని హద్దు ప్రపంచం చెప్తారు బాబా. చిన్నగా ఉంటుంది. అక్కడ మనం రావాలి కొత్త ప్రపంచంలో. क्योंकि वहाँ एक ही धर्म है, अनेक धर्म नहीं है. अनेक मनुष्य होने से बेहद हो जाती है. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, అందుకే హద్దును చెప్తారు. అనేక ధర్మం చేస్తే అది బేహద్ అయిపోతుంది. సో బేహద్ ఇప్పుడు కలియుగంలో బేహద్ అంటే ఎన్ని ధర్మాలు ఉంది, ఎన్ని భాషలు ఉంది, ఎంత అని ఉంది, దీని బేహద్ అని చెప్తారు. अर्थमैदा तो वहाँ तो एक ही धर्म और थोड़े मनुष्य होते हैं. एक धर्म की स्थापना के लिए आना पड़ता है. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది, తక్కువ మంది మనుషులు. ఆ ఒక్క ధర్మాన్ని స్థాపన చేసాని కోసమే శివబాబాకు రావాల్సిందిగా ఉంది. तुम बच्चे इस बेहद के नाटक के राज को समझते हो कि ये चक्र कैसे फिरता है. इस समय जो कुछ भी प्रैक्टिकल में होता है उसका ही फिर भक्ति मार्ग में त्यौहार मनाते हैं. బాబా చెప్తారు ఇక్కడ ఈ నాటకం ఏంది రహస్యం మీకు బాగా అర్థమైపోయింది, ఎట్లా ఇది తిరుగుతూనే ఉంటుంది. మరి ఈ సంగం యుగంలో ఏమంతా మనం ప్రాక్టికల్గా చేసినామో
దాన్నే భక్తి మార్గంలో పండుగలాగా చేస్తారు. ఏ మొత్తం ఫెస్టివల్స్ ఉందో అదంతా సంగమ యుగంలో చేసిన యాక్ట్, పరమాత్మ వెంట చేరి చేసిన యాక్ట్. नंबरवार कौन कौन से त्यौहार है ये भी तुम बच्चे जानते हो. ऊंचे से ऊंचे भगवान शिव बाबा की जयंती कहेंगे. మరి పండుగలు కూడా ఎట్లా నంబర్ వార్ వస్తుంది. మొదటి ఏం వస్తుంది? శివ జయంతి వస్తుంది. శివరాత్రి అయిన తర్వాత హోలీ వస్తుంది. హోలీ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి నంబర్ వార్ వస్తూ ఉంటుంది పండుగలు. అన్నిటికంటే పెద్దది ఏది? शिव बाबा दी अवतरण समय शिव जयंती చేస్తారు. तो जब आए तभी फिर और त्यौहार बनेंगे. भगवान వచ్చిన తర్వాతనే మిగతా అన్ని పండుగలు స్టార్ట్ అవుతుంది. तो शिव बाबा पहले पहले आकर के गीता सुनाते हैं, अर्थात आदि मध्य अंत का ज्ञान देते हैं, सुनाते हैं, योग भी सिखाते हैं, साथ साथ तुमको पढ़ाते भी हैं. तो पहले पहले बाप आया, शिव जयंती हुई, फिर कहेंगे गीता जयंती हुई. అంటే శివ బాబా మొదట్లో అవతరణ అయిన వెంటనే గీత వినిపిస్తారు. గీత అంటే ఈ సృష్టి చక్రాన్ని ఆది మధ్య అంత జ్ఞానం వినిపిస్తారు. యోగం కూడా నేర్పిస్తారు. దాని వెంట మనకు చదివిస్తారు కూడా అన్ని ప్రకారంగా. సో మొదట్లో శివ బాబా అవతరణ అవుతారు, అంటే శివ జయంతి అవుతుంది. శివ జయంతి అయిన వెంటనే గీతా జయంతి అవుతుంది. तो आत्माओं को ज्ञान सुनाते हैं, तो गीता जयंती हो गई है. బాబా వచ్చిన వెంటనే జ్ఞానం ఇస్తారు. అట్లా అంటే భగవాన్ జయంతి అయిన వెంటనే ఇమీడియట్లీ గీతా జయంతి కూడా అయిపోతుంది. జ్ఞానం వినిపిస్తారు. तो तुम बच्चे विचार करके त्योहारों को नंबरवार लिखना. इन बातों को समझेंगे भी अपने धर्म के. ఈ పండుగలు కూడా నంబర్ వార్ లిస్ట్ రాయాలి. ఈ విషయాలంతా ఎవరికి అర్థమవుతుందంటే మన ధర్మం వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. हर एक को अपना धर्म प्यारा लगता है, दूसरे धर्म वालों की बात नहीं. ప్రతి ఒక్కరికి వాళ్ళ ధర్మమే ఇష్టం, వేరే ధర్మం అంత ఇష్టం లేదు. మనకు కూడా మన ధర్మమే చాలా ఇష్టం, వేరే వాళ్ళ ధర్మాన్ని మాటనే లేదు మనకు. तो बल्कि किसको दूसरा धर्म प्यारा हो भी परंतु उसमें आ नहीं सकते हैं. ఒకవేళ క్రిస్టియన్ ధర్మం చాలా బాగుంది అనుకోండి, మన దేవతా ధర్మం వాళ్ళకి, అయినా కూడా అక్కడ ఏం లేదు. మన దేవతా ధర్మం వాళ్ళు దేవతా ధర్మంలోనే వస్తారు. ఒకవేళ దేవతా ధర్మం అందరికీ బాగుంది అనుకోండి, క్రిస్టియన్స్కు, వాళ్ళు ఏమి దేవతా ధర్మంలో వచ్చేదానికి లేదు. ఇట్లా అందరికీ వాళ్ళదే ఒక ధర్మం ఉంటుంది, వేరే ధర్మం ఇష్టం ఉంటే కూడా అక్కడ పోయేదానికి లేదు. అంటే స్వర్గంలో ఎవరు వస్తారు? మనమే తక్కువ మంది వస్తాం. झाड़ में बिल्कुल साफ है. ఇదంతా కల్పవృక్షంలో క్లియర్గా ఉంది. जो जो धर्म जिस समय आते हैं फिर उस समय ही आएंगे. ఈ కల్పవృక్షంలో చూపించాను. ఏదేది ధర్మం ఎప్పుడెప్పుడు రావాలనో అప్పుడే వాళ్ళు వస్తారు, ఆ టైంలోనే వచ్చేది. మొదట్లో ఎవరు వస్తారు ఈ కల్పవృక్షంలో? शिव बाबा वस्तार. पहले बाप आते हैं, वही आकर के राजयोग सिखाते हैं. तो कहेंगे शिव जयंती सो गीता जयंती, फिर नारायण जयंती होता है. అంటే ఫస్ట్ శివ్ బాబా వస్తారు, వచ్చిన వెంటనే రాజయోగ నేర్పిస్తారు. అట్లాంటి గీతా జయంతి. సో శివ జయంతి, సో గీతా జయంతి. అది అయిన తర్వాత నారాయణ జయంతి, అంటే నర్ నుంచి నారాయణ అయ్యే పురుషార్థం గీతా ఆధార్లో చేస్తాం మనం, భగవాన్ వాచా ఆధార్లో. तो वो तो होता है सतयुग में, वो भी लिखना पड़े नंबरवार. ये ज्ञान की बातें हैं. शिव जयंती कब हुई, वो कब ये किसको पता नहीं. ज्ञान सुनाया,
जिसको गीता कहा जाता है फिर विनाश भी हो जाती है. అంటే శివ జయంతి ఎప్పుడు అయింది ఎవరికి తెలియదు. జ్ఞానం వినిపించినారు అంటే గీత అని చెప్తారు దాని. ఇదంతా అయిపోయిన తర్వాత వినాశం అయిపోయింది. అందుకే తర్వాత ఏమీ లేదు. బాబా వచ్చి అంతా వినిపించిన వెంటనే మొత్తం వినాశం అయిపోతుంది. అందువల్ల ఇదాన్ని ప్రాయలోపు అయిపోతుంది. ఇప్పుడు క్రైస్ట్ వచ్చి వినిపించిన వెంటనే ఏమీ వినాశం కాదు, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది లాస్ట్ వరకు. అయితే శివబాబా వచ్చి ఏం వినిపిస్తారో ఇది వినాశం అయిపోతుంది తర్వాత. అంటే వినాశం ముందు వస్తారా లేదా బాబా వచ్చి చెప్తారు. तो जगदम्बा आदि की जयंती का कोई हॉलीडे नहीं है. मनुष्य किसी की भी तिथि तारीख आदि को बिल्कुल जानते नहीं हैं. लक्ष्मी नारायण राम सीता के राज्य को भी नहीं जानते हैं. అంటే జగదాంబ జయంతి ఎప్పుడైంది అది తెలీదు. అయినా ఏ జయంతి కూడా హాలిడేస్ ఇచ్చేలేదు. ఎవరికి తిథి తారీఖు ఏమీ సరిగ్గా తెలీదు. ఇప్పుడు లక్ష్మీనారాయణ రామ్ సీత వీళ్ళందరిది రాజ్యం ఉండింది, అది కూడా మనుషులకు తెలీదు. 2500 years में जो आए हैं उनको जानते हैं, परंतु उससे पहले जो आदि सनातन देवी देवता धर्म के थे उनको कितना समय हुआ कुछ भी नहीं जानते हैं. అంటే ద్వాపర యుగాన్ని నుంచి అందరికీ తెలుసు 2500 సంవత్సరం ముందు ఇప్పుడు ఏం జరిగిందో ఇదాన్ని అందరికీ తెలుసు. దానికంటే ముందు ఏం జరిగింది, ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం ఉండింది, అది మనుషులకు ఏమీ సరిగ్గా తెలియదు. సో 5000 సంవత్సరం ఈ కల్పం అంతే. तो 5000 वर्ष से बड़ा कल्प तो होता नहीं. కల్పం అంటే 5000 సంవత్సరం మాత్రమే, దానికంటే పెద్ద లేదు. అర్థమైందా? ఎట్లా ఒక వారం అంటే ఎన్ని రోజులు, అన్ని 7 10 రోజులు చెప్తారా? లేదు. వారం అంటే ఈ సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే మళ్ళీ వచ్చే శనివారం వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు వారం, ఎక్స్ట్రా లేదు. అట్లనే కల్పం అంటే 5000 సంవత్సరం మాత్రమే, एक्स्ट्रा లేదు. तो आधा तरफ तो ढेर संख्या आ जाती है, बाकी आधा में इनका राज्य था. మొదటి సహం వీళ్ళ రాజ్యం ఉండేది. తర్వాత సహం అంటే 2500 సంవత్సరాలు ఎక్కువ మంది వచ్చేస్తారు కింద. फिर जास्ती वर्ष का कल्प हो कैसे सकता है? 84 लाख जन्म की भी बात नहीं. वो लोग समझते हैं कलयुग की आयु लाखों वर्ष है, मनुष्य को अंधेरे में डाल दिया है. వాళ్ళు 84 లక్షల జన్మాలను చెప్తారు. కలియుగాని ఆయుష్ కూడా ఎంత అని తెలీదు, ఎన్నో లక్షలు చెప్పేస్తారు. అంటే మనుషులందరినీ చీకటిలో తీసుకొచ్చేశారు. ఇదంతా తప్పుగా చెప్పి అందరూ చీకటిలా వచ్చేస్తారు. कहाँ ये सारा ड्रामा 5000 वर्ष का है, कहाँ सिर्फ कलयुग के लिए इतना लाखों वर्ष कहते हैं. फिर अभी 40,000 वर्ष शेष है कहते हैं. जब लड़ाई लगती है तो समझते हैं भगवान को आना चाहिए. అంటే ఎక్కడ 5000 సంవత్సరం మాత్రమే లిమిటెడ్, ఇది ఎక్కడ కలియుగానికి మాత్రమే అంత లక్షలు. మళ్ళీ చెప్తారు ఇంకా 40,000 సంవత్సరాలు బాకీ ఉంది అని చెప్తారు. ఎంత వండర్ఫుల్ మనుషులు. అయితే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోతే అప్పుడు అనుకుంటారు ఓ భగవాన్ రావాల్సింది ఉంది కదా, అట్లా భగవాన్ వచ్చినారా తెలీదు మనుషులు. लेकिन भगवान को तो आना चाहिए संगम पर. महाभारत लड़ाई तो लगती है संगम पर. ఈ మహాభారత యుద్ధం కూడా ఈ సంగం యుగాల్లోనే. ఇదేమో కరెక్ట్గా చెప్పినారు 5000 సంవత్సరం ముందు గీత చెప్పినారు. అయితే అది ఏం టైంని వాళ్ళకి తెలీదు. बाप कहते हैं मैं भी कल्प कल्प संगम पर ही आता हूँ.
बाप आएंगे नई दुनिया की स्थापना, पुरानी दुनिया का विनाश कराने के लिए। नई दुनिया की स्थापना होंगी तो पुरानी दुनिया का विनाश ज़रूर होगा। इसके लिए ही ये लड़ाई है। అంటే తండ్రి వచ్చేదే ఈ టైంలో, కొత్తది స్థాపన పాతది వినాశం చేయించేదానికి. ఎప్పుడు కొత్తది స్థాపన అయిపోతుందో పాతది వినాశం అయిపోతుంది, గ్యారంటీ వినాశం అయిపోతుంది. దానికోసమే ఈ ఈ యుద్ధాలు ఇప్పుడు జరుగుతుంది. तो इसमें शंकर के प्रेरणा आदि की बात नहीं है. అంటే ఈ యుద్ధాని కోసరం శంకర్ ప్రేరణ ఇచ్చినాడు మాటనే లేదు. ఈ యుద్ధం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది. అయితే అది శంకర్ ఏం ప్రేరణ ఇవ్వలేదు. అండర్స్టూడ్ పురాణీ దునియా ఖలాస్ హో జాయింగ్. ఇదంతా చూస్తే ఏం అర్థమైందంటే పాత సృష్టి వెళ్ళిపోతుంది అట్లా అని. మకాన్ आदि तो अर्थक्वेक में सब खलास हो जाएंगी, क्योंकि नई दुनिया चाहिए ना. ఈ ఇల్లు ఇదంతా భూకంపం వచ్చి అన్నీ పడిపోతుంది. ఇదంతా ఎందుకోసం అవుతుందంటే ఇప్పుడు కొత్త ప్రపంచం కావాలన్నా లేదా, ఆ కొత్త ప్రపంచం వచ్చేదానికోసమే ఈ పాతది వినాశం అవుతుంది. నई दुनिया ही ज़रूर थी. दिल्ली परिस्थान था, यमुना के कंटे पर था. लक्ष्मी नारायण का राज्य था. चित्र भी है, लक्ष्मी नारायण को स्वर्ग का ही कहेंगे. तो तुम बच्चों ने साक्षात्कार भी किया है कि कैसे स्वयंवर होता है. అంటే ఢిల్లీ పరిస్థాన్గా ఉండింది, అంటే దేవలోకం చెప్తారు. యమునా నది దగ్గరే ఉండింది. అక్కడ లక్ష్మీనారాయణది రాజ్యం ఉండింది. చిత్రాలు కూడా ఏమో చూపిస్తారు యమునా నది దగ్గర. లక్ష్మీనారాయణ స్వర్గంలోనే చూపిస్తారు అందరూ. మరి బాబా చెప్తారు బిడ్డలు కూడా సాక్షాత్కారం అయింది. ఏ విధంగా సత్యుగంలో స్వయంవరంతా అవుతుంది అట్లా అని. तो ये सब पॉइंट्स बाबा रिवाइज कराते हैं. इदानी पॉइंट्स बाबा रिवाइज చేస్తారు. अच्छी पॉइंट्स याद नहीं पड़ती है तो बाबा को याद करो. बाप भूल जाते हैं तो टीचर को याद करो. బాబా చెప్తారు మంచి మంచి పాయింట్స్ ఒకవేళ మీకు స్మృతిలో రాలేదంటే శివబాబా తలంపు చేయండి. తండ్రి తలంపు మర్చిపోతే టీచర్ తలంపు చేయండి. టీచర్ తలంపు మర్చిపోతే గురువు తలంపు చేస్తూ ఉండండి. तो टीचर जो सिखाते हैं वो भी ज़रूर याद आएगा ना. టీచర్ నేర్పించేదంతా కూడా మనకు స్మృతిలో వస్తుందా లేదా. టీచర్ తలంపు చేసేదంటే టీచర్ ఏమంతా నేర్పించినారో అదంతా మన బుద్ధిలో వచ్చేది. టీచర్ भी याद रहेगा, నాలెడ్జ్ भी याद रहेगा. టీచరు బుద్ధిలో వస్తారు, జ్ఞానము బుద్ధిలో వస్తూ ఉంటుంది. तो उद्देश्य भी बुद्धि में रहेगा, ఉద్దేశం కూడా బుద్ధిలో ఉంటుంది. याद रखना ही पड़े क्योंकि तुम्हारी స్టూడెంట్ లైఫ్ है. టీచర్ కానీ మన ఉద్దేశం కానీ ఈ జ్ఞానం కానీ తలంపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మన స్టూడెంట్స్, ఇది మనది స్టూడెంట్ లైఫ్. ये भी जानते हो जो हमको पढ़ाते हैं वो हमारा बाप भी है. लौकिक बाप कोई गुम नहीं हो जाता है. लौकिक पारलौकिक फिर ये है अलौकिक, तो इनको कोई याद नहीं करते हैं. लौकिक बाप से तो वर्षा मिलता है, अंत तक याद रहती है. शरीर छोड़ा फिर दूसरा बाप मिला. అంటే ఇక్కడ మరి శివబాబా తలంపు చేయాలి. మన తండ్రియే మనకు టీచర్ అయ్యి నేర్పిస్తారు. లౌకిక తండ్రిని ఏం మనం మిస్ చేయం, తలంపు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ లౌకిక్, పారలౌకిక్, మళ్ళీ అలౌకిక్ ముగ్గురు తండ్రులు ఉన్నారు. వీళ్ళని మనం ఏం తలంపు చేయము. మనకు ఆస్తి ఇచ్చేది ఇద్దరు. లౌకిక్ తండ్రి ఆస్తిని దొరుకుతుంది, మరి లాస్ట్లో శివబాబా దగ్గర దొరుకుతుంది. అయితే మన శరీరం వదిలేస్తాం అనుకోండి, ఇంకొక తండ్రి దగ్గర పోయి జన్మం తీసుకుంటాం. ఇక్కడ ఉండి శరీరం వదిలేసి జన్మ బై జన్మ
లౌకిక్ బాప్ మిల్తే హై. ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని లౌకిక్ తండ్రిలు మనకు. అయితే పారలౌకిక్ తండ్రి ఒకరే. వాళ్ళని ఏం చెప్తాం, దుఃఖహర్త సుఖహర్త అని చెప్పి తలంపు చేస్తాం. మనకి ఎంతమంది తండ్రిలు ఉంటారు, అయినా ఫైనలీ దుఃఖహర్త సుఖహర్త అని ఎవరిని పిలుస్తాం, శివ్ బాబాని పిలుస్తాం. बच्चा मिला तो कहेंगे ईश्वर ने बच्चा दिया, बाकी प्रजापिता ब्रह्मा को क्यों याद करे. అంటే ఈశ్వర్నే తలంపు చేస్తారు. ఈశ్వరే కదా దుఃఖార్త సుఖార్త. మనకు ఏదైనా కావాలంటే ఇచ్చేది ఈశ్వర్ని. బాకీ మధ్యలో ఈ ప్రజాపిత బ్రహ్మాని ఎవరు తలంపే చేయరు. इनसे कुछ मिलता थोड़ी है, इसको अलौकिक कहा जाता है. ब्रह्मा बाबा अलौकिक तांड्रे. तो तुम जानते हो हम ब्रह्मा द्वारा शिव बाबा से वर्षा लेते हैं. जैसे हम पढ़ते हैं ये रथ भी निमित्त बना हुआ है. మనకు బ్రహ్మ ద్వారానే శివ్ బాబా ఆస్తి ఇస్తారు. మనం ఇప్పుడు చదువుతాం, ఈ రథం కూడా నిమిత్తంగా ఉంది. శివ్ బాబా వచ్చి చదివించేదానికోసం ఇదే రథం నిమిత్త. बहुत जन्मों के अंत में इनका शरीर ही रथ बनता है. అంటే అనేక జన్మాని అంతిమ శరీరం ఇది. ఇదే శివ్ బాబాకు రథం అవుతుంది. ఈ రథమే ప్రతి కల్పం కూడా ఇదే రథం. రథ్ కా నామ్ తో రఖనా పడతా హై. రథాని పేరు కూడా ఉంటుందా లేదా. तो ये है बेहद का संन्यास. रथ कायम ही रहता है, बाकी का ठिकाना नहीं. चलते चलते फिर भागंती हो जाते हैं. అంటే బ్రహ్మ బాబా పర్మనెంట్గా ఉంటారు శివ్ బాబా కోసం రథం. అందువల్లనే శివ్ బాబా ఈ బ్రహ్మాని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే దాదా లేఖరాజుని. మిగతా ఎవరిలైనా బాబా వస్తారనుకోండి, వాళ్ళు భాగంతి అయిపోతే శివ్ బాబా ఎవరిని యూజ్ చేసేది. అందువల్ల ఇది చాలా పెద్ద రహస్యం. బ్రహ్మ బాబా ఎప్పుడు భాగంతి అయ్యలేదు. బాబా మధ్యలో ఒక ఆమెలో వస్తూ ఉంటుంది, ఆల్మైటీ అని చెప్తూ ఉంటాడు. అయితే ఆమె ఇప్పుడు లేదు. అంటే బాబా చెప్పినారు నాకు ఒకే రథం బ్రహ్మ బాబాని. మిగతా ఎవరెవరు టెంపరీగా బాబా చూపించినారు అందరికీ. ఏమీని చూపించినారంటే వేరే ఎవరు పర్మనెంట్గా ఉంటారో లేదో తెలీదు. బ్రహ్మ మాత్రం పర్మనెంట్గా శివ్ బాబా రథం అయి ఉంటారు లాస్ట్ వరకు. అర్థమవుతుందా. మిగతా వాళ్ళు చల్తే చల్తే భాగంతి అయిపోతారు. ये रथ तो मुकर्रर है ड्रामा अनुसार. इनको कहा जाता है भाग्यशाली रथ. ఈ రథం ఫిక్స్ అయింది శివ్ బాబా కోసం డ్రామా అనుసారంగా. వీళ్ళని భాగ్యశాలి రథం అని చెప్తాం. तो तुम सबको भाग्यशाली रथ नहीं कहेंगे. మనందరూ శరీరాన్ని భాగ్యశాలి రథం అని చెప్పారు. భగవాన్ వచ్చే శరీరం ఇది. అందువల్ల ఈ శరీరాన్ని మాత్రమే భాగ్యశాలి రథం అని చెప్తారు. భాగ్యశాలి రథ్ ఏక్ మానా జాతా హై. ఒక్కరే భాగ్యశాలి రథం. శివ్ బాబా భగవాన్ దేంట్లో ప్రవేశం అవుతారో వాళ్ళు భాగ్యశాలి రథం, వేరే ఎవరు అట్లా కాదు. जिसमें बाप आकर के ज्ञान देते हैं, स्थापना का कार्य कराते हैं. तुम भाग्यशाली रथ नहीं ठहरे. तुम्हारी आत्मा इस रथ में रथ द्वारा पड़ती है. అంటే స్థాపన కార్యం వీళ్ళ ద్వారా చేయిస్తారు బాబా. మన శరీరాన్ని భాగ్యశాలి రథం అని చెప్పం. మనందరం ఈ శరీరం రూపీ రథం ద్వారా చదువుతాం. మన చదువుతాం, వీళ్ళలో భగవాన్ వచ్చి చెప్తారు. तो आत्मा पवित्र बनती है, इसलिए बलिहारी इस तन की होती है जो इसमें बैठ पड़ते हो. అయితే ఈ శరీరం కూడా వాల్యుబుల్. ఏంటంటే ఈ శరీరం ద్వారానే మనం భగవాన్ వాచ చదువుతాం, మరి పవిత్రంగా ఉంటాం ఈ శరీరం ద్వారానే. అందుకోసం ఇది సాధారణ అనుకోవద్దు, ఇది కూడా చాలా విశేషం. దీనికే బలిహారం. तो ये अंतिम जन्म बहुत वैल्यूबल है. फिर शरीर
बदल हम देवता बन जाएंगे. ఈ లాస్ట్ జన్మ, లాస్ట్ శరీరం చాలా వాల్యుబుల్ ఇది. మరి తర్వాత నెక్స్ట్ శరీరం తీసుకుంటే మనం దేవతగా మారిపోతాం. तो इस पुरानी शरीर द्वारा ही तुम शिक्षा पाते हो. ఈ పాత శరీరం ద్వారానే మనకు శిక్షణ దొరుకుతుంది పరమాత్మది. శివ బాబాకి బంతే హో. ఈ శరీరం ద్వారానే మనం బాబా బిడ్డ అవుతాం. ఈ శరీరం ద్వారానే చదువుతాం. ఈ శరీరం ద్వారానే పవిత్రం అవుతాం. అందువల్ల ఈ లాస్ట్ శరీరం వాల్యుబుల్ శరీరం. तो तुम जानते हो हमारी पहला जीवन वर्थ नॉट अ पेनी थी, अभी वर्थ पाउंड बन रही है. మనకు తెలుసు మొదట్లో మన కలియుగంలో మనం ఒక్క పైసాకు లాయకు లేదు. అయితే ఇప్పుడు మన వర్త్ పౌండ్ అవుతూ ఉన్నాం. जितना पढ़ेंगे उतना ऊंच पद पाएंगे. बाप ने समझाया है याद की यात्रा मुख्य है. इनको భారత్ దేశ్ కా ప్రాచీన రాజ్యం కహా జాతా హై. అంటే ఎంత చదువుతామో అంత పెద్ద పదవి. మరి బాబా చెప్పినారు ఎంత మీరు తలంపులా ఉంటారు, యాద్కి యాత్ర చాలా ముఖ్యం. అది భారతదేశాన్ని ప్రాచీన రాజయోగం. దాని యోగ నేర్పించింది పతిత్ పావన్. ఆ యోగా నుంచే మనం పతిత్ నుంచి పావన్ అయిపోతాం. ఇదే యోగా నుంచి అంటే స్వర్గవాసి అయిపోతాం. మరి చదువు పైన కూడా అన్ని ఆధారం పదవికి ఆధారం చదువు. तो तुम बेहद के स्कूल में बैठे हो, तुम ही फिर देवता बनेंगे. మన బేహద్ స్కూల్లో కూర్చున్నాం, మనమే మరో దేవత అవుతాం. तुम समझ सकते हो ऊंच पद कौन पा सकते हैं. మనకు అర్థమవుతుంది ఎవరు శ్రేష్ఠ పదవి తీసుకునేది సాధ్యం అట్లా అని. तो उनकी क्वालिफिकेशन क्या होनी चाहिए. శ్రేష్ఠ పదవి తీసుకునే వాళ్ళ क्वालिफिकेशन ఏమై ఉంటుంది. पहले हमारे में भी क्वालिफिकेशन नहीं था, आसुरी मत पढ़ते, अभी ईश्वरीय मत मिलती है. आसुरी मत से हम उतरती कला में जाते, ईश्वरीय मत में चढ़ती कला में जाते हैं. ईश्वरीय मत देने वाला बाप एक है, ఆసురీ మత్ దేనే వాళ్ళ అనేక హై. అంటే మొదట్లో మనకు కూడా ఎట్లా ఉంటాం, క్వాలిఫికేషన్సే లేదు, ఆసురీ మత్తులా ఉంటాం మనం. ఇప్పుడు మనకు ఈశ్వరీయ మతం దొరికింది. ఆసురీ మతం నుంచి కింద దిగి వచ్చేది, ఈశ్వరీయ మతం నుంచి పైన ఎక్కేది. సో ఈశ్వరీయ మతం ఇచ్చేవాళ్ళు ఒక్కరే తండ్రి, ఆసురీ మతం ఇచ్చేవాళ్ళు అనేక ఉన్నారు. माँ बाप भाई बहन टीचर गुरु कितने मत मिलती है. ఆసురీ మతం ఇచ్చేవాళ్ళు లౌకికలో అందరూ తల్లి తండ్రి కానీ టీచర్ గురు కానీ అందరూ మనకు ఆసురీ మతం ఇచ్చినారు. అభి తుమ్ ఏక్ కి మత్, तुमको एक की मत मिलती है जो 21 जन्म काम में आती है. ఇప్పుడు మనకు ఒక్కరిదే మతం దొరుకుతుంది, ఇది 21 జన్మాని కోసం పనికి వస్తుంది. శివబాబా ఒక్కరు చెప్పే డైరెక్షన్ మాత్రమే 21 జన్మాలు పనికి వస్తుంది. तो ऐसी मत पर चलना चाहिए ना. 21 జన్మం పనికి వస్తుందంటే ఇట్లా మతంలో మనం నడుచుకోవాలనా లేదా శ్రీమత్లో. जितना चलेंगे उतना श्रेष्ठ पद पाएंगे, कम चलेंगे तो कम पद. श्रीमत है ही भगवान की, ऊंचे ते ऊंचे భగవాన్ హీ హై. అంటే ఎంత మనం శ్రీమతిలో నడుచుకుంటాం అంత పెద్ద పదవి వస్తుంది. సరిగ్గా నడుచుకోలేదంటే తక్కువ పదవి వస్తుంది. అయితే ఈ శ్రీమతం భగవాన్ది. భగవాన్ అంటే శ్రేష్టాది శ్రేష్ఠ ఒక్కరే భగవాన్. तो जिससे कृष्ण को ऊंचे ते ऊंचे बनाया. ఆ భగవానే కృష్ణాని ఇంత శ్రేష్టంగా చేసినారు. फिर नीचे ते नीचे रावण ने बनाया. మరి వాళ్ళని ఇంత కిందుగా ఎవరు తీసుకొచ్చింది, రావణ్ తీసుకొచ్చినాడు. శ్రేష్ఠ అంటే శ్రేష్టంగా శివబాబా చేస్తే కృష్ణాని, మరి వాళ్ళు లాస్ట్లో ఇట్లా వచ్చినారంటే రావణ్ చేశాడు.
बाप गोरा बनाते हैं, रावण सावरा बनाता है। बाप वर्षा देते हैं, वो तो है ही वाइसलेस, देवताओं की महिमा गाते हैं। सर्वगुण संपन्न 16 कला संपूर्ण। सन्यासियों को संपूर्ण निर्विकारी नहीं कहेंगे। అంటే తండ్రి మన ఎంత సుందరంగా చేస్తారు, రావణ్ మరి ఎంత నల్లగా చేసి పెట్టేశాడు మన అందరిని. తండ్రి ఆస్తి ఇస్తారు. ఏమి ఆస్తి అంటే నిర్వికారి స్థితి. దేవీ దేవతని మహిమ చేస్తారు చూడండి. సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ, సంపూర్ణ నిర్వికారి, అదంతా మహిమ ఆస్తి ఇస్తారు దేవతలాగా. సన్యాసులను సంపూर्ण निर्विकारी అని చెప్పరు. सतयुग में आत्मा और शरीर दोनों ही पवित्र होता है। देवताओं को सब जानते हैं। वो संपूर्ण निर्विकारी होने के कारण संपूर्ण विश्व के मालिक बनते हैं। అంటే దేవతగా ఉండే సమయంలో శరీరం మరి ఆత్మ రెండు పవిత్రంగా ఉంటుంది. సంపూర్ణ నిర్వికారిగా ఉండే దానివల్ల మొత్తం సృష్టికే మాలిక్గా ఉండింది. మొత్తం సృష్టి దేవతల చేతనే ఉండేది. అభి నహీ హై. ఇప్పుడు మొత్తం సృష్టి మనది ఉందా? లేదు, ఎవరెవరిదో వాళ్ళ వాళ్ళ దేశం వాళ్ళది. అయితే అప్పుడు మనదే ఫుల్ ఉండింది. అభి తుమ్ బన్తే హో. बाप बैठ संगम युग पर बाप भी संगम युग पर ही आते हैं। ब्रह्मा के द्वारा ब्राह्मण, ब्रह्मा के बच्चे तो तुम सब ठहरे। वो है ग्रेट ग्रेट ग्रैंडफादर। बोलो, प्रजापिता ब्रह्मा का नाम सुना है? परमपिता परमात्मा ब्रह्मा द्वारा ही सृष्टि रचेंगे ना। ब्राह्मण कुल है। ब्रह्मा मुख वंशावली भाई बहन हो गए। यहाँ राजा रानी की बात नहीं है। ये ब्राह्मण कुल तो संगम युग का थोड़े समय के लिए चलता है। राजा ही न पांडवों की है न कौरवों की है। अच्छा, అంటే బాబా చెప్తారు బ్రహ్మ ద్వారానే ఇక్కడ రచన చేస్తారు. బ్రహ్మ బిడ్డలు మనందరం. బ్రహ్మ అనే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని చెప్తారు. తాతల గంట తాత మొదటి తాత. మరి ప్రజాపిత బ్రహ్మ అని పేరు విన్నారా అని అడగండి ఎవరినైనా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచన చేస్తారు భగవాన్. సో బ్రాహ్మణ కులం కూడా ఏమి ఎవరు? బ్రహ్మ ముఖ వంశావళి భాయి బహన్ని చెప్తారు. రాజారాణి ఇక్కడ ఎవరు లేదు. ఈ సంగం యుగాల్లో ఎవరు రాజారాణి లేదు. మరి బ్రాహ్మణ కులానికి కూడా రాజ్యం లేదు. మరి కౌరవ యుగం లేదు, పాండవ యుగం లేదు. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। हमारी धारणा कोसर मुख्य सार 21 जन्मों श्रेष्ठ पद का अधिकारी बनने के लिए सब आसुरी बातों को छोड़, आसुरी मतों को छोड़ एक ईश्वरीय मत पर चलना है। संपूर्ण वैसलस बनना है। అంటే 21 జన్మానికి కోసరం శ్రేష్ఠ పదవికి అధికారి కావాలంటే ఈ ఆసురి మతాలంతా వదిలేయాలి. ఒక్క ఈశ్వరీయ మత అనుసారంగా నడుచుకోవాలి. సంపూర్ణ వైస్లెస్ అంటే నిర్వికారి కావాలి. రెండో పాయింట్, इस पुरानी शरीर में बैठ बाप की शिक्षाओं को धारण कर देवता बनना है। ఈ పాత శరీరంలోనే కూర్చొని తండ్రి ఏమంతా శిక్షణ ఇస్తారు దాన్ని ధారణ చేసుకొని దేవత కావాలి. ఏహే బోత్ వాల్యుబుల్ జీవన్. మన జీవనం ఇప్పుడు ఈ శరీరం ఏముందో ఈ జీవనం కూడా చాలా వాల్యుబుల్ జీవనం. వర్త్ పౌండ్ బన్నా హై. వర్త్ పౌండ్ అంటే చాలా శ్రేష్టంగా కావాలి, వాల్యూ పెట్టుకోవాలి. वरदान, सर्व संबंधों के
सहयोग की अनुभूति द्वारा निरंतर योगी सहज योगी भव. सर्व संबंधानी सहयोगानी अनुभव द्वारा निरंतर योगी सहयोगी भव. हर समय बाप के भिन्न भिन्न संबंधों का सहयोग लेना अर्थात अनुभव करना ही सहज योग है. సహజ యోగం అంటే అర్థమైందా? ప్రతి సమయం తండ్రిని వెరైటీ సంబంధాలతో సంయోగం తీసుకునేది అంటే అనుభవం చేసేది అంటే ఈ సహజ యోగం అని అర్థం. बाप कैसे भी समय पर संबंध निभाने के लिए बांधे हुए हैं. తండ్రి ఏ సమయంలో మీరు పిలవండి, ఏ సంబంధంలో పిలవండి, బాబా బంధన్ మన బంధంలో ఉన్నారు, వచ్చేస్తారు ఆ సంబంధాన్ని నిభాయించేదానికోసం. सारी कल्प में अभी ही सर्व अनुभवों की कान प्राप्त होती है. इसलिए सदा सर्व संबंधों का सहयोग लो और निरंतर योगी सहज योगी बनो. क्योंकि जो सर्व संबंधों की अनुभूति व प्राप्ति में मगन रहते हैं वो पुरानी दुनिया के वातावरण से सहज ही उपराम हो जाते हैं. బాబా చెప్తారు మొత్తం కల్పంలో సర్వ అనుభవాన్ని గని మనకు ఇప్పుడే ప్రాప్తి అవుతుంది. అందుకే సర్వ సంబంధాన్ని సంయోగం బాబా దగ్గర ఉండి తీసుకొని నిరంతర యోగి సహజ యోగి కావాలి. ఎందుకంటే ఎవరు సర్వ సంబంధాన్ని అనుభవం చేస్తారు, ప్రాప్తి చేసుకుంటారు, ఆ ప్రాప్తిలో మగ్న అయ్యి ఉంటారు, వాళ్ళే ఈ పాత ప్రపంచాన్ని వాతావరణం నుంచి సహజంగానే ఉపరాముగా ఉంటారు. स्लोगन सर्व शक्तियों से संपन्न रहना यही ब्राह्मण स्वरूप की विशेषता है. सर्वशक्तिलो संपन्नंगा ఉండేదే బ్రాహ్మణ స్వరూపాని విశేషత. అర్థమైందా? బ్రాహ్మణ స్వరూపది విశేషత ఏమి అట్లా అని. మళ్ళీ హెడ్డింగ్ వినండి. మీఠే బచ్చే. ఈ డ్రామా ఇది బేహద్ నాటకం. ఈ నాటకంలో మనందరం ఆత్మలకు మనదే వేరే వేరే పార్ట్ ఉంది. ఇప్పుడు ఈ శరీర రూపీ డ్రెస్ని తీసేసి వాపస్ ఇంటికి పోవాలి, మరి కొత్త రాజ్యంలో రావాలి. తండ్రి మరి అడుగుతారు ప్రశ్న. అంటే తండ్రి కార్యం ఏం చేస్తారు అది ప్రేరణ నుంచి చేయరు. తండ్రిది అవతరణ ఉంది, ఇది ఏ మాటతో సిద్ధి చేస్తారు. బాబా చెప్తారు, బాబాని కరణ్ కరావన్ హార్ని చెప్తారా లేదా అంటే ప్రేరణ ఇచ్చే వాళ్ళని చెప్పరు, కరణ్ కరావన్ హార్ని చెప్తారు. ప్రేరణ అంటే విచారం, విచారంతో కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసానికి కాదు. అయితే తండ్రి ఈ స్థాపన కోసం ఈ శరీరంలో అవతరణ అయ్యి కర్మేంద్రియాల ద్వారా మన ద్వారా పని చేయిస్తారు, స్థాపన పని చేయించేది చేస్తారు. దానికి కర్మేంద్రియాల అవశ్యంగా కావాలి. అంటే ఈ శరీరంలో ప్రవేశం అవుతుంది. ఈ శరీరాన్ని ఆధారం తీసుకొని మన ద్వారా స్థాపన కార్యం చేయిస్తారు. అందుకే కరణ్ కరావన్ హార్ని చెప్తారు భగవాన్. అర్థమైందా? ప్రేరణతో కాదు పని. ఓం శాంతి. ఈరోజు 5వ తేదీ టీచర్స్ డే, ఇంటర్నేషనల్ టీచర్స్ డే. అంటే రాధాకృష్ణ బర్త్డే చేస్తారు టీచర్స్ డే అట్లా అని. అందువల్ల టీచర్స్ డే కోసం స్పెషల్గా ఒక ఇది పెట్టినాం, క్వశ్చన్ ఆన్సర్ది. అది మీరు చూడండి. 11 గంటకు ఆన్ చేసుకొని యూట్యూబ్లో చూడండి, లైవ్ వస్తుంది. అది 11 గంటలు. టీచర్స్ అంటే ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఎందుకోసం టీచర్స్కు
స్టూడెంట్స్కు మధ్యలో ప్రాబ్లం ఉంది. ఎట్లా టీచర్ చదివించాలి, అదంతా చాలా బాగా మంచి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉన్నారు, ఆన్సర్స్ ఉంది. ఈరోజు కంపల్సరీ అందరూ చూడండి. మీకు తెలిసిన టీచర్స్ అందరికి కూడా దాని యూట్యూబ్లో పెట్టండి, లింక్ పెట్టండి. మీకు ఎంతమంది టీచర్స్ తెలుసో వాళ్ళందరికీ లింక్ పెట్టండి, లౌకిక్ టీచర్స్. ఓం శాంతి. बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। अपकारी पर कर उपकार यही है शब्द तुम्हारे। अपकारी पर कर उपकार यही है शब्द तुम्हारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे।